మహాభారతం అంత గొప్పది. ఏ బంధాన్నైనా నిలబెడుతుంది మహాభారతం. మహాభారతం అందరూ వినాల్సింది. చిన్నలు, పెద్దలు, యువత, పెద్దవాళ్ళు, వృద్ధులు, వయసులో ఉన్నవాళ్ళు, భార్య భర్తలు, బంధాలు ఎన్నున్నాయో అన్ని బంధాలతో వచ్చి ఇక్కడ కూర్చొని వినాలి మహాభారతం. అర్థమవుతుంది. ఇంకెంత గొప్పగా చెప్తారో అన్నదమ్ముల బంధం గురించి. చాలా గొప్పగా చెప్తుంది మహాభారతం. కాబట్టి ఓ అన్నదమ్ములారా, ఇప్పటిదాకా వైరం పెట్టుకొని ఉంటే దయచేసి ఈరోజు ఫోన్ చేసుకోండి, మాట్లాడండి. ఏమి పోదండి, మీ ఆస్తులు ఏమి తరిగిపో, మీ బంధం నిలబడుతుంది. మీరు ధర్మాత్ములని ధర్మదేవతకు తెలుస్తుంది. మీ పూర్వజన్మలున్న పాపాలు పటాపంచలైపోతాయి. ఎవరికి తగ్గుతున్నారండి మీరు? తమ్ముడు మాట్లాడకపోతే అన్న పెద్దరికాన్ని వహించి అన్న ఫోన్ చేయడంలో పోయేది ఉందండి. అన్నకి ఏమన్నా కిరీటం ఉందా మీద? ఏమి లేదు కదా. ఇంకా గౌరవం పెరుగుతుంది అన్నగారి. ఒరే తమ్ముడు, ఏమనుకున్నాను రా, మన బంధం గొప్పదిరా, దొరకదిరా, ఈ రక్త సంబంధమురా, ఏదో మాట అన్నాను రా, మన్నించరా అని అన్నంత మాత్రాన తమ్ముడు ఊరుకుంటాడా? అన్న తనకే నువ్వు అలా అనద్దే, నేను మాట్లాడుతూ నువ్వేమనుకుంటావో, నేను మాట్లాడలేకపోయినన్నా, నన్ను మన్నించి అని ఆ ఉత్తర క్షణంలో దగ్గరికి వచ్చి నీ కాళ్ళు పట్టుకోలేడా? పట్టకపోయినా అన్నాని కౌగిలించుకోడా? ఆ కౌగిలింత ఎంత బలమైన నిజంగా. అన్నాదమ్ముల కలయిక, అన్నాదమ్ముల కౌగిలింత, అన్నాదమ్ములం కూర్చొని మాట్లాడుకుంటే ఎంత గొప్పగా ఉంటుందండి. అన్న కష్టాల్లో ఉన్నాడు, తమ్ముడు ఆదుకోవాలి. తను అమ్ముకోనైనా తమ్ముడు ఆదుకోవాలి. అన్నాను, తమ్ముడు కష్టాల్లో ఉన్నాడు, అన్న అమ్ముకోనైనా కాపాడుకోవాలి. అమ్మలాగా అమ్మ నాన్న అన్నే ఇంటికి పెద్దవాడే. తగ్గిమ్మంటే పోయేదేం లేదు. అన్నాదమ్ములు ఏకంగా ఉంటే ఎవ్వడి దృష్టి మీద పడదు, ఎవ్వడేమీ చేయలేడు మనకి. కాబట్టి దయచేసి ఓ అన్నాదమ్ములారా, ఎక్కడైనా గొడవ పెట్టుకున్న వాళ్ళు ఉంటే దయచేసి మారండి, ఫోన్ చేయండి, మహాభారతం వినడానికి రండి. మనలో ఉన్నదంత కల్మషాలు పొడగొడుతుంది మహాభారతం. అంత పరమాద్భుతమైన మహాభారతం. ఒకవేళ మీకు మాట్లాడుకోవటానికి మీకు అహంకారాలు అడ్డొస్తే, మీ ఆత్మ వంచన చేసుకోలేకపోతే రండి, ఒక్క వారం రోజులు కంటిన్యూ వచ్చి ఇద్దరు వినండి. అన్నదమ్ములారా, ఖచ్చితంగా మహాభారతం మీ ఇద్దరిని కలిపిస్తుంది. మీరు ఒకటైతారు. అది అన్నాదమ్ముల బంధం అంటే చెబుతుంది మహాభారతం. దయచేసి అన్నాదమ్ములారా, ఈరోజు ఫోన్ చేసుకోండి, మాట్లాడండి. అలాంటి వైరం ఉన్న అన్నదమ్ములారా మాట్లాడాలి. రేపటి రోజున మహాభారతంలో మీరు గర్వంగా చెప్పుకోవాలి, మహాభారతం విన్నా మేమిద్దరు అన్నదమ్ములం కలిసిపోయాం, అన్ని తగవులు పక్కన పెట్టేసుకున్నాం. మీరిద్దరు లొల్లు పెట్టుకుంటూ ఎవరు బతుకుతారో తెలుసా? మధ్యలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు బతుకుతారు, పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు బతుకుతారు. అవునా కాదా? ఊరికనైతే గొడవలు. మీరు లొల్లు పెట్టుకున్నారు, పోలీస్ స్టేషన్ వెళ్ళారు, వారు చెప్తారు, మీరు లొల్లు పెట్టుకుందా, కొట్టుకున్న మిమ్మల్ని కేసు పెట్టి లోపల పడేస్తా అంటారు. అయితే ఊరికని వెళ్ళగొడతారా వాళ్ళు? దక్షిణ ఇయ్యద్దా? ఓ మాట ఏం లేదు, దక్షిణ ఇవ్వాల్సింది. తెలియకుండా దక్షిణ ఇవ్వాల్సింది. మరి ఎందుకంటే అది ఆ దక్షిణ ఏదో మీరిద్దరు, అక్కడైనా మీరిద్దరు తగ్గితేనే కాంప్రమైజ్ అయితేనే లొల్లుడిచింది. మరి ఆ ఎస్ఐ గారు మిమ్మల్ని ఇద్దరిని కేసు పెట్టి మిమ్మల్ని ఇక్కడే తిప్పుతానని అనుకోండి, మొండితనం ఉన్న తమ్ముడు ఉన్నారనుకోండి, నువ్వు కేసే పెట్టుకో, నువ్వు కోర్టుకే పంపుకో, నువ్వు ఏమైనా చేసుకో, నేను మాట్లాడను కాక మాట్లాడాను అని ఉంటే ఎస్ఐ ఏం చేస్తాడండి? వీడు మొండోడు ఉన్నట్టున్నారా, నువ్వు వదిలే అంటాడు కదా. కాంప్రమైజ్ అయితేనే కదా గొడవ పోయింది అక్కడ. ఆ కాంప్రమైజ్ అయ్యేదో మీ ఇంటికన్నా కండి, ఓ గుడికి వెళ్ళి కాంప్రమైజ్ కండి, గౌరవంగా ఉంటారు. నలుగురు ఏమంటారు, బా ఏమన్నదమ్ములండి నిజంగా, అలా కొట్టుకున్నారు, ఇలా వచ్చి కలిసిపోయారు, వాళ్ళలా బతకాలండి. నిజంగా అన్నదమ్ములంటే వాళ్ళలా ఉండాలి, వాళ్ళలా బ్రతకాలి అనేలాగా బ్రతుకుదాం. ఏం పట్టుకుపోతామండి? ఆస్తులను పట్టుకుపోతాం. మన తండ్రి పట్టుకుపోయాడా? మనకి ఇచ్చిపోయాడు కదా. మన తాత పట్టుకుపోయాడా? మన తాతలు లేరు అన్నదమ్ములు, వాళ్ళు కొట్టుకోలేదా? వాళ్ళు తిట్టుకోలేదా? వాళ్ళు పోలేదా? పోయారు కదా. మనకెందుకు ఈ రోగం? ఇగో వదలాలి. ఇగో వదిలితే అన్నాదమ్ముల బంధం అపురూపమైన బంధం. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడండి తమ్ముడు భీముడు. ఆయన బలం ముందు ధర్మరాజు గారు ఏ పాటి గారు.
అర్జునుడి అస్త్ర శస్త్రం ముందు ధర్మరాజు గారు ఏ పాటి కాడు. కానీ వీళ్ళెప్పుడు లొంగుంటారు, అన్నకు లొంగుంటారు. ఎందుకు? గౌరవం. అన్న అంటేనే గౌరవం. అన్నకు విలువివ్వాలి. చిన్నవాడు ఎప్పుడు కానీ అన్నతో క్షమాపణ అడిగించుకోవద్దు. అన్న పొరపాటున కొట్టినా తిట్టినా అనరాని మాట అన్నా కూడా ఒరే తమ్ముడు నన్ను క్షమించరా అని అనిపించుకునేలాగా తమ్ముడు ఉండకూడదు. అన్న తప్పైనా అన్న పోనీలేవే ఏదో కోపానికి అన్నావు, అన్నా అనకే, క్షమించవని అనకే అని అను, నీ ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది. పొరపాటున అన్న నిన్ను క్షమించవని అడిగాడా, నీ ఆయుష్ కొంత తగ్గినట్టే. ఒక్కరోజైనా నీ ఆయుష్ తగ్గిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి. అన్నాదమ్ముల బంధం క్షమాపణ అన్న అడగకూడదు, అన్న తప్పైనా అడగకూడదు. అహంకారాలకు వెళ్ళి అన్నలతో క్షమాపణ అడుగుకుంటున్నారు, అడిపించుకుంటున్నారు.